ఈరోజు టాప్ 75 డిఎస్ఏ క్వశ్చన్స్లో సెకండ్ క్వశ్చన్ అయిన బెస్ట్ టైమ్ టు బై అండ్ సెల్ స్టాక్ చూద్దాం. డ్రై రన్ ఇంకా అప్రోచ్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. ఇప్పుడిక్కడ కోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ముందుగా ఫంక్షన్ని ఆబ్జర్వ్ చేద్దాం. పబ్లిక్ ఇంట్ మ్యాక్స్ ప్రాఫిట్ ఇంట్ అరే ప్రైజెస్. ఇక్కడ ఫంక్షన్ రిటర్న్ టైప్ ఇంట్ ఉంది, అంటే ఫైనల్గా సింగిల్ ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తాం. ఎందుకంటే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ మాత్రమే కావాలి. ఇప్పుడు రెండు వేరియబుల్స్ ఇనీషియలైజ్ చేస్తున్నాం. ఇంట్ మినిమం ప్రైస్ ఈక్వల్స్ ప్రైజెస్ ఆఫ్ 0. ఇంట్ మ్యాక్స్ ప్రాఫిట్ ఈక్వల్స్ 0. మినిమం ప్రైస్ అంటే ఇప్పటివరకు చూసిన లోవెస్ట్ స్టాక్ ప్రైస్. మొదట ఎరేలో ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే చూసాం కాబట్టి దాన్నే మినిమం ప్రైస్గా తీసుకుంటాం. మ్యాక్స్ ప్రాఫిట్ని 0తో ఇనీషియలైజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇంకా మనం స్టాక్ని బై గానీ సెల్ గానీ చేయలేదు. అందుకే ప్రాఫిట్ 0. ఇప్పుడు అరేని ట్రావర్స్ చేస్తున్నాం. ఫార్ ఇంట్ ఐ ఈక్వల్స్ 1, ఐ లెస్ దాన్ ప్రైజెస్ డాట్ లెంగ్త్ ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ని ఆల్రెడీ మినిమం ప్రైస్గా స్టోర్ చేశాం. కాబట్టి మళ్లీ దాన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఇఫ్ ప్రైజెస్ ఆఫ్ ఐ లెస్ దాన్ మినిమం ప్రైస్ అంటే కరెంట్ ప్రైస్ మన మినిమం ప్రైస్ కన్నా తక్కువ అని చెక్ చేస్తున్నాం. తక్కువ అయితే మినిమం ప్రైస్ ఈక్వల్స్ ప్రైజెస్ ఆఫ్ ఐ అంటే కొత్త లోవెస్ట్ ప్రైస్ దొరికింది కాబట్టి అప్డేట్ చేస్తున్నాం. లేకపోతే ఎల్స్ బ్లాక్లోకి వెళ్తాం. ఇక్కడ ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇంట్ ప్రాఫిట్ ఈక్వల్స్ ప్రైజెస్ ఆఫ్ ఐ మైనస్ మినిమం ప్రైస్ అంటే లోవెస్ట్ ప్రైస్కి కొని కరెంట్ ప్రైస్కి అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఇఫ్ ప్రాఫిట్ గ్రేటర్ దాన్ మ్యాక్స్ ప్రాఫిట్ అంటే కరెంట్ ప్రాఫిట్ ఇప్పటివరకు ఉన్న మ్యాక్స్ ప్రాఫిట్ కన్నా ఎక్కువ అని చెక్ చేస్తున్నాం. ఎక్కువైతే మ్యాక్స్ ప్రాఫిట్ ఈక్వల్స్ ప్రాఫిట్ అంటే కొత్త మ్యాక్సిమం ప్రాఫిట్ దొరికింది కాబట్టి అప్డేట్ చేస్తున్నాం. ఇలా కంప్లీట్ అరేని ట్రావర్స్ చేస్తూ లోవెస్ట్ ప్రైస్ని ట్రాక్ చేస్తాం. ప్రతిరోజు పాజిబుల్ ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేస్తాం మరియు మ్యాక్సిమం ప్రాఫిట్ని మెయింటైన్ చేస్తాం. ట్రావర్సల్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ మ్యాక్స్ ప్రాఫిట్ అంటే ఫైనల్ మ్యాక్సిమం ప్రాఫిట్ని రిటర్న్ చేస్తున్నాం. ఇదే బెస్ట్ టైమ్ టు బై అండ్ సెల్ స్టాక్కి ఆప్టిమల్ సొల్యూషన్. టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n, ఎందుకంటే అరేని ఒక్కసారి మాత్రమే ట్రావర్స్ చేస్తున్నాం. స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1, ఎందుకంటే కొన్ని వేరియబుల్స్ మాత్రమే యూస్ చేస్తున్నాం. ఇప్పుడు కోడ్ని రన్ చేసి చూద్దాం. మన ఎగ్జాంపుల్లో అవుట్పుట్ 5 వస్తుంది, ఎందుకంటే 1కి కొని 6కి సెల్ చేస్తే మ్యాక్సిమం ప్రాఫిట్ 5 వస్తుంది. డ్రై రన్ వీడియో ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో టాప్ 75 డిఎస్ఏ క్వశ్చన్స్లో క్వశ్చన్ నంబర్ 3 కంటైన్స్ డ్యూప్లికేట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం.